సార్ నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి భార్య యానా లెజ్నోవా గారు సో తన కొడుక్కి ప్రమాదం తగ్గింది కదా అని ఆపద ఒంట్లో తగ్గింది కదా అని సో తలనీలాలు సమర్పించి సో తిరుమల అన్నప్రసాదానికి 15 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. దానికి మీరేమంటారు? నిజంగా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఆవిష్కృతమైంది. నిజంగా ఆమె ఏ దేశస్తురాలు, ఆమె నమ్ముకున్న మతం ఏమిటి, ఆమె బిడ్డ అగ్ని ప్రమాదంలో గాయపడితే ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఆందోళనలో భగవంతుడా నా బిడ్డ ఆ ఆపద నుంచి గట్టెక్కినైతే నీకు తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నట్టుంది. నిజంగా అన్నా లెజ్నోవా గారు ఆ తలనీలాలు ఇవ్వడం, సనాతన సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు బలంగా చాటుతున్న తరుణంలో చాలా అద్భుతమైన ఘట్టం ఏదన్నా ఉందంటే ఈ తలనీలాలు ఇచ్చి 17 లక్షల రూపాయలు ఈరోజు అన్నదానానికి చెల్లించినటువంటి విధానం చూస్తే పూర్తిగా అన్నా లెజ్నోవా గారు హిందుత్వాన్ని, సనాతన సాంప్రదాయాన్ని, భర్త గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆమె నమ్మినందుకు ఆమెకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి భర్త కూడా క్షేమంగా ఉండాలని, బిడ్డలు క్షేమంగా ఉండాలని కాంక్షించే తల్లి ఆమె. నిజంగా గొప్ప సంస్కారానికి తెరదీసింది. చాలా గొప్ప సంస్కారం ఇది. ఇలాంటిది ఎప్పుడన్నా చూసారా అండి? చూడలేదు. మన రాష్ట్రంలో ఉండి మనల్ని పరిపాలిస్తూ మన దైవాన్ని నమ్మకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టేయండి. కానీ నిజంగా ఈమె చేసిన పని చాలా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. నిజంగా చెప్పాలంటే ఎంత గొప్ప నిర్ణయం అంటే ఆమె అసలు నిజంగా తలనీలాలు ఇవ్వడం చాలా ఆశ్చర్యానికి గురించి. చాలామంది ఆడవాళ్ళు మూడు కత్తిలు ఇస్తారు. వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా మొక్కుబడి ఉంటే 3 కత్తిర్లు ఇచ్చి అది తలనీలాలు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళు మొక్కు తీసుకున్నట్టుగా భావిస్తారు. అలాంటిది ఈమె పూర్తిగా సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆ దైవ నిర్ణయాన్ని, ఆ దైవం పూర్తి కేశాలు సమర్పించిందంటే ఇది నిజంగా చాలా గొప్పగా మన హిందూ ధర్మాన్ని గౌరవించినట్టుగా భావిస్తున్నాం. అంటే చాలామంది ఆడవాళ్ళు అంటేనే అందం అంటేనే జుట్టుగా భావిస్తారు కదా, మరి దాన్ని మొత్తం కూడా దేవుడు సమర్పించారు. దానికి ఏమంటారు? తను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నటువంటి బిడ్డ ప్రమాదం నుంచి ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మరి ఆమె ఈ కేశాలంకరణ ఎంత అది పక్కన పెట్టేసాయి. నిజంగా వెంకటేశ్వర స్వామి మహేత్యం, అలాగే ఆంజనేయ స్వామి వాళ్ళకి అండగా ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాడు. ఇది మాత్రం చాలా వాళ్ళు భర్త బాటలోనే నడుస్తున్నట్టుగా సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సనాతన సంప్రదాయం అంటే ఏం లేదండి. ఎవరు ఏ దేవుని నమ్మన ఇప్పుడు చాలామంది మతాల పేరుతో కొట్టుచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి సనాతన సంప్రదాయం గురించి తెలియక సంప్రదాయం అంటే ఏదో అనుకుంటున్నారు. కాదండి, లైఫ్ స్టైల్ అండి. మనం ఎలా బతకాలి, ఇది జీవన విధానం అంటారు. తెలుగులో చెప్పాలంటే జీవన విధానం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున 4:30 అట ప్రాంతంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుని తదుపరి దైవ స్నానం చేసి తదుపరి దైవ ప్రార్థన చేసుకుని ఉదయాన్నే మనం పనికెళ్ళిపోయేటటువంటి కార్యక్రమమే సనాతన ధర్మం. అది ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా పాటించినోడు గొప్ప ప్రయోజకుడు అవుతాడని చెప్పి మన సనాతన ధర్మం చెప్తుంది. అంతే తప్ప ఇదేదో మతమో కులమో ఏం కాదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నమ్మిన వాళ్ళకి నమ్మితే, హిందుత్వాన్ని నమ్మితే చాలా అద్భుతంగా ఉంటుంది. అది నిరూపించారు అన్నా లెజ్నోవా గారు. తప్పకుండా ఆమెకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా చెప్పించారు. హాయ్ బ్రో, నీ పేరు? అఖిల్ అన్న. పవన్ కళ్యాణ్ గారి భార్య యానా లెజ్నోవా గారు సో తన కొడుక్కి ప్రమాదం తప్పిందని బాగా కోలుకున్నాడని సో తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి సో తిరుమల అన్నదాన ప్రసాదానికి 15 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. మరి దానికి మీరేమంటారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హిందూస్ కూడా కాదు, క్రిస్టియన్స్ వాళ్ళు. అంటే క్యాస్ట్ చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నాను. అలాంటి వాళ్ళైనా సరే అంటే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాల్సి ఏంటంటే అందరి దేవుళ్ళు ఒక్కటని మనం అనుకోవాలి. మనం ఊరికి అనవసరం మనం గొడవలు పడతాం. పాయింట్కి వస్తే మన ఆ రోజు అంటే తను చెప్పిన స్టేట్మెంట్ అది. ఆ అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ టైంలో వెంకటేశ్వర స్వామిని నేను అది మనసులో తలుచుకున్నాను. అప్పుడు నాకు బాబుకి ఏం కాలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసి ఇలా ఇచ్చాను. 17 లక్షలు అండి, భోజనానికి 17 లక్షలు ఇవ్వడం అంటే అది ఇంకోటి పక్కన పెడితే తలనీలాల మొత్తం గుండు చేయించుకున్నారు వాళ్ళు. అది ఇంకా చాలా అంటే ఎంతైనా కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య కాబట్టి అది ఆ రూట్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే
మన తెలుగు సాంప్రదాయాలు మన తెలుగు వాళ్ళే సరిగ్గా నడుచుకోవట్లేకపోతుంది. అట్లాంటిది ఆమె ఎక్కడో ఫారిన్లో ఉంటుంది, ఆమె ఈ కల్చర్ తెలియదు, అట్లాంటిది ఆమె వచ్చి ఇక్కడ అలా ఉండడం అనేది నాకు చాలా హ్యాపీ. అంటే మన తెలుగు దాన్ని నిలబెట్టినట్లు అనిపించింది నాకు చాలా. సో పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోకముందు ఒక క్రిస్టియన్, సో పెళ్లి చేసుకున్న తర్వాత యాజ్ ఏ హిందూగా సర్వైవ్ అవుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటండి, హిందూ క్రిస్టియన్ అని ఏం లేదు, కానీ అంటే తన పెళ్ళి అయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు వీళ్ళ హిందూస్ కాబట్టి ఇలా ఉంది. అయినా వాళ్ళు చర్చ్కి వెళ్తారు, అది వాళ్ళ పర్సనల్. అది నేను వెళ్తాను, చర్చ్కి వెళ్తాను అండ్ మసీద్కి వెళ్తాను, మన టెంపుల్కి వెళ్తాను, తప్పేం లేదు. కానీ మనం చనిపోయినప్పుడు మనకు వచ్చేది ఒక 6 అడుగులు గోచి, అంతమించి ఏం రాదు. బట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు బాబుకి అట్లా అయినా కూడా ఆ అరకులో వాళ్ళ గిరిజన దగ్గరికి వెళ్ళేసి అది కంప్లీట్ చేశాక అక్కడికి వెళ్ళాడు. అది నాకు చాలా, అంటే నిజంగా అంటే ఆయన అభిమానిని కాదు కానీ ఆ ఒక్క చోట నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఈ సొంత ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీళ్ళతో అవసరం లేదని వెళ్ళిపోదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన జనాల కోసం ఉండాలని చెప్పి నిలబడ్డాడు. అది చాలా గ్రేట్. అది చిన్న పిల్లోడు కదా, తనకు అక్కడ ఏం తెలియదు, అలాంటిది నిలబడినాడు. అది చాలా గ్రేట్. అది ఆడవాళ్ళకి అందం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హెయిర్ కదా, సో ఆ హెయిర్ని కూడా మొత్తం అంతా కూడా మన హిందూ ట్రెడిషనల్ ప్రకారం అంతా సమర్పించారు కదా, దానికి ఏమంటారు? అంటే తనకి బాబు బతికాడు కదా మెయిన్, అది ఆ హెయిర్ ఏముంది, మళ్ళీ ఒక 1 year లేదా 6 months అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ బాబు బతికాడు కదా, అది తను నమ్మింది మన దేవుని, మన అంటే దేవుని ఆచారాన్ని నమ్మింది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి చేసింది అంతే. థ్యాంక్స్ బ్రో. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ యానా లెజ్నోవా గారు, సో వాళ్ళ కొడుక్కి ప్రమాదం నుంచి కోలుకున్నాడు కాబట్టి తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి సో తిరుమల అన్నదాన ప్రసాదానికి 15 లక్షలు డొనేట్ చేశారు. సో దానికి మీరేమంటారు? తన తల్లితనాన్ని తను నిరూపించుకున్నారు. ఒక బిడ్డ గురించి తను ఎంత మొక్కితే ఆ బిడ్డ తనకు దక్కాడో, 9 మాసాలు మోసి కనిపించిన తల్లిగా ఆ బిడ్డకి అంత ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడి నా బిడ్డ నాకు దక్కితే చాలు దేవుడా అని ఆమె అసలు వేరే కంట్రీ, ఆమె వేరే దేవుడు గల ఆమె, కానీ అటువంటి ఆవిడ మన పవన్ కళ్యాణ్ గారికి వైఫ్ అయిన తర్వాత, మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి కోడలైన తర్వాత, కొండదెల్లి వారి ఇంటి కోడలైన తర్వాత మన హిందూ సాంప్రదాయాలని ఒలికిపుచ్చుకుంటూ మన హిందూ సాంప్రదాయాల వైపు అడుగులు వేస్తూ వెంకన్న స్వామి మన ఇండియా కంట్రీలోనే పెద్ద గాడి లార్డ్ వెంకన్న స్వామికి మొక్కుకొని ఆమె అక్కడ అన్నదానానికి 15 లక్షలు డొనేట్ చేశారు అంటే చాలా గ్రేట్. ప్లస్ తలనీలాలు కూడా ఇచ్చారు, అది వీడియోలన్నీ వైరల్ అయినాయి. అన్నదానానికి ఎంత డొనేట్ చేశారనేది వీడియోలు వైరల్ అవ్వలేదు, కానీ ఆవిడ తలనీలాలు ఇవ్వడమే కానీ దేవుడికి మొక్కుకోవడమే కానీ ఇవన్నీ చాలా ఇదైనాయి. కానీ ఒక మహిళగా, ఒక స్త్రీగా, ఒక మాతృమూర్తిగా, ఒక ఇంటి ఇల్లాలుగా, ఒక ఇంటి కోడలుగా తన కర్తవ్యాన్ని తను నెరవేర్తించుకున్నారు. తన కొడుకు తనకు దక్కితే చాలు అని మొక్కుకున్నారు కనుక తన తల్లితనాన్ని తను నిరూపించుకున్నారు అన్నమాట. కొందరు ఉంటారు తల్లులు, మన ఇండియన్ కంట్రీలో ఎవరో ఒక తల్లి 3 పిల్లలను చంపేసేసింది. అటువంటి తల్లిగా కాకుండా ఒక బిడ్డకి చిన్న గాయం అయితేనే ఈ తల్లి మనసే కానీ, ఈ తల్లి హృదయమే కానీ ఎంత తల్లడిల్లిపోయిందంటే అంత తల్లడిల్లిపోయి తన మాతృత్వాన్ని తను కాపాడుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అంత అమౌంట్ డొనేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడు తనని, తన బిడ్డని, తన కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తాడని మరీ కోరుకుంటున్నాను. ఆడవాళ్ళకి మెయిన్గా అందం అంటే జుట్టు ఎంతగానో ఇష్టపడతారు కదా, సో మరి తన కొడుకు కోసం తిరుమల వారిని వేడుకొని సో మొత్తం తలనీలాలు సమర్పించారు, దానికి ఏమంటారు? జుట్టు పోతే మళ్ళీ వస్తుంది, ఒక 6 నెలలకో సంవత్సరానికో 3 ఏళ్లకో తన జుట్టు తనకు వస్తుంది. కానీ తనకు కనిపెంచుకున్న కొడుకుకి ఏమైనా అయిందనుకో ఆ తల్లి తట్టుకోలేదు కదా, ఆ తల్లి భరించలేదు కదా, అందుకని చెప్పి తన తలనీలాలని విచ్చి దేవుడి దగ్గర మొక్కుకొని తన బిడ్డను తను కాపాడుకుందనమాట. దీనికి కూడా ఆమెకి చాలా వరకు హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఒక హిందూ మహిళ కాదు ఆవిడ, కానీ మన హిందూ సాంప్రదాయానికి వచ్చి కట్టు బొట్టు అన్నీ మన హిందూ సాంప్రదాయంలో ఉంటూ మన కొండదెల వారి ఇంటి కోడలుగా, కొండదెల వారి ఇంటికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలనే కాకుండా అన్నిటిని తను కాపాడుకుంటూ వస్తుందన్నమాట. చిరంజీవి గారు చూడలేదు. వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ కంట్రీకి వచ్చి మన ఇండియన్ కంట్రీ మహిళల సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. కానీ ఈవిడ ఇటువంటి సాంప్రదాయాలకి
ప్రాధాన్యత ఇచ్చి మంచిగా బాగా దేవుడికి మొక్కుకొని తన బిడ్డను తను కాపాడుకుందనమాట. ఆ తల్లికి నేను కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నానమ్మా. అన్నాలే జీనోవా గారు, మీ మాతృత్వానికి మీ తల్లి ప్రేమకు నేను కూడా నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్స్ మేడం. పేరు ప్రభాకర్ అన్న. పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నాలే జీనోవా గారు, సో తన కొడుక్కి మొన్న అగ్ని ప్రమాదం జరిగింది, కోలుకున్నాడు కాబట్టి సో మన తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి అన్నదాన సందర్భానికి 15 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. దానికి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అలా అగ్ని ప్రమాదం జరగడం అనేది చాలా బాధాకరణం. బట్ జరిగింది కాబట్టి మరి ఏం నన్ను చేయలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వైఫ్ గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కొడుకుకి ఒక అగ్ని ప్రమాదంలో ఎవరైనా అగ్ని ప్రమాదం అదే ప్రదేశంలో ఉంటే మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా అయితే మనం వేరే మనం ఏం పని ఉన్నా సరే అక్కడికాడ వదిలేసి మన పిల్లల కోసం వెళ్తాం. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన పిల్లల అగ్ని ప్రమాదంలో అతను ఉన్నా సరే యువతలో ఒక తన ఇచ్చిన మాట కోసం ఒక విలేజ్కి వెళ్ళాలని ఒక మాట కోసం ఒక విలేజ్ కోసం మాట ఇచ్చి మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళడం అనేది ఒక గ్రేట్ అన్న. ఆ గ్రేట్ థింగ్ కానీ మనం చాలా మెచ్చుకోవాలి. తన రాజకీయంలో తన ఒక వేరే లెవెల్కి వెళ్ళాలని నాకు ఈ విషయంతో నాకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా బాగా పరిపాలన చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అంటున్న పాయింట్ ఏంటంటే తన వైఫ్ తలనీలాలకు ఇస్తున్నాడు. యాక్చువల్గా ఒక క్రిస్టియన్ అనేది ఒక హిందూ దైవం నమ్మి తన తలనీలాలు ఇచ్చుకోవడం అనేది చాలా గ్రేట్ అన్న. మన హిందువులందరికీ ఒక గర్వకారణం అనేది తన తలనీలాలు ఇవ్వాలనేది. దాంతోపాటు ఒక 17 lakhs అనేది డొనేట్ చేయడం అనేది ఇంకో అప్రిషియేట్ చేయాల్సిన ఒక అంశం అనమాట. ఒక హిందూ అయినా మళ్ళీ తలనీలాలు తీసుకోవడం అనేది ఒక ఆడపిల్లకి అనేది చాలా జుట్టు అనేది ఇప్పుడు చాలా అవసరం, అవునా కదా? తనకు ఒక అందం కానీ తన ఒక ఆడపిల్లకి అనేది ఇప్పుడు అందం అనేది ఒక జుత్తు. అలాంటి జుత్తే తన కుమారుడు కోసం తన ఒక హిందూ దైవం కోసం అనేది డొనేట్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ విషయం అన్న. సో ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడైనా మీరు చూస్తారంటే వేరే దేశాలకు వచ్చి మన హిందూ సాంప్రదాయాలను పాటించి తలనీలాలు ఇవ్వడం? వేరే దేశం అనేది కాకుండా వేరే మతం అది నన్ను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక క్రిస్టియన్ అనేది హిందూ దైవాన్ని నమ్మడం అనేది ఒక చాలా గ్రేట్ విషయం కదన్న. నమ్మడం కాకుండా దేవస్థానానికి వచ్చి తన యొక్క తలనీలాలు ఇవ్వడం అనేది వేరే థింగ్ అనమాట. తన అందాన్ని కోల్పోయి తన పిల్లల కోసం దానం చేయడం అనేది ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. మరి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడుస్తారంటారా? అఫ్కోర్స్ తన ఒక పవర్ స్టార్ని పెళ్లి చేసుకోవడం అనేది ఒక చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఒక పవర్ స్టార్ తన ఒక రాజకీయాల కోసం తను ఎంత పాటుపడుతున్నాడో తనని చూసుకుని తన వైఫ్గా తను కూడా చాలా చాలా పనిచేస్తుందని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ బ్రో. ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నాలే జీనోవా గారు, సో తన కొడుకు ఆపద నుంచి కోలుకున్నాడు కాబట్టి సో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి తిరుమల అన్నదాన ప్రసాదానికి 15 లక్షల రూపాయలు డొనేట్ చేస్తారు. దానికి మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశంలో ఒక కీలక నాయకుడు. నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక జనసేన పార్టీ పెట్టి ఒకప్పుడు అతను ఎమ్మెల్యే కూడా గెలవలేదు అని ఎగతాళి చేసిన వాళ్ళ నోర్లు మోయించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యి 21 ఎమ్మెల్యే స్థానాలు 2 ఎంపీ స్థానాలు చేసి తన పార్టీ బలోపేతం చేసుకొని ఈరోజు అక్కడ ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని, అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కలిగించాలని అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో జతగట్టి ఈరోజు వాళ్ళు అప్పులో కుప్పగా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అక్కడ ఏదో స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది సింగపూర్లో. ఎట్టో బై లక్ బాబు బాగున్నాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్టున్నారు. మా అబ్బాయికి ఈ ఆపద నుంచి కోలుకుంటే తిరుపతికి వస్తాము, ఏదో మొత్తానికి మొక్కు ఉండిద్ది ప్రతి ఒక్కరికి మొక్కు. ఆ మొక్కు తీర్చుకోవడానికి అక్కడి నుంచి వాళ్ళ భార్య గారు నిజామా గారిని అలాగే వాళ్ళ బాబు గారిని తీసుకొని వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ భార్య గారు క్రిస్టియన్ అయినా కానీ డిక్లరేషన్ మనం ఎవరైనా అన్య మతస్థులు తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి అక్కడ నేను స్వామివారిని నమ్ముతానని డిక్లరేషన్లో సంతకం పెట్టాలి. ఆమె హిందూ ధర్మాన్ని గౌరవించి స్వామివారిని గౌరవించి డిక్లరేషన్లో సంతకం పెట్టి
బ్రహ్మాండంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే స్వామివారికి తలనీలాలు కూడా ఇప్పించారు. అలాగే అన్నదానానికి 17 లక్షల విరాళం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏ మతం వారైనా ఇప్పుడు హిందూ ధర్మంలో ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో ఈరోజు హిందూ ధర్మం అనేది బాగా బ్రహ్మాండంగా పుంజుకుపోతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి అంటే ఆయన కలియుగ దైవం. ప్రతి ఒక్కరూ కొలుస్తారు వెంకటేశ్వర స్వామిని. ఈరోజు ఆమె వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో తన బిడ్డ ఈరోజు కోలుకున్నాడంటే అది స్వామివారి వల్లనే అని వాళ్ళు నమ్మి అక్కడ తిరుమలకు రావడం, దర్శించుకోవడం, అన్నదానానికి 10 లక్షలు విరాళం ఇవ్వటం, అలాగే తలనాళాలు ఇవ్వటం, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దీని మీద కొంతమంది యదవులు ఇష్టానుసారంగా కామెంట్ చేయను, క్రిస్టియన్ కదా తిరుమలకి వెళ్తారు, ఏదో రకరకాలుగా కామెంట్ చేయటం చేస్తూ ఉన్నారు. చూస్తున్నా వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నా, ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ భార్య గారిని కామెంట్ చేసే వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలని నేను అనుకుంటున్నాను. కొంచెమైనా కడుపుకు అన్నం తింటున్నారండి ఈ కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గతంలో ఒక అతను చూసాం, చెప్పులు వేసుకొని గుళ్ళకి వెళ్తాడు, అలాగే డిక్లరేషన్లో సంతకం పెట్టాడు. అతని కన్నా ఏం 100 రెట్లు బెటర్ కదా. ఒక అన్య మతస్థురాలైన దేవుడి మీద భక్తితో పవన్ కళ్యాణ్ గారు మీద గౌరవంతో ఈరోజు డిక్లరేషన్ సంతకం పెట్టి దేవుడికి 10 లక్షలు అన్నదానానికి ఇచ్చింది. అది దైవమైన భక్తితో. కొంతమంది ఈ అన్ని మతస్థులు దీన్ని కామెంట్ చేయను, ఇష్టానుసారంగా మాట్లాడను, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే ఈ రకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాగ ఆడవారి గురించి మాట్లాడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని పర్మనెంట్గా జైల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇలాంటి ఒక దృశ్యాన్ని ఎక్కడైనా చూసారా? అంటే వేరే దేశం నుంచి వచ్చి మరి ఇక్కడ మన సాంప్రదాయాన్ని పాటిస్తూ సో పూజలన్నీ చేస్తారు కదా, ఇలా ఎప్పుడన్నా చూసారా మీరు? ఏమంటే మామూలుగా ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశం రామరాజ్యంగా ఈరోజు హిందూ ధర్మం బ్రహ్మాండంగా, ఒకప్పుడు తెలంగాణలో అంత లేదు, ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు నిన్న హనుమాన్ జయంతి జరిగింది, బ్రహ్మాండంగా ర్యాలీలు కానీ శ్రీరామ్ ఊరేగింపు కానీ హిందూ ధర్మం అనేది దేశంలో ప్రతి ఒక్కర నరనరాల్లో ఈరోజు బిగుసుకుపోతుంది. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ఫారినర్స్ కూడా వాళ్ళు క్రైస్తవులైనా ఎవరైనా కానీ ఈరోజు మన శ్రీరాముని క్రైస్తవుల్లో ముస్లిమ్స్లో కూడా చాలామంది ఈరోజు శ్రీరాముని కొలిచే వాళ్ళు ఉన్నారు. దేవుడి మీద భక్తితో, హిందూ ధర్మమైన భక్తితో ఎవరైనా కానీ దేవుడిని నమ్ముతున్నానని చెప్పి దేవుని కొలవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య గారు క్రిస్టియన్ అయినా కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తితో తన బిడ్డ రక్షింపబడ్డాడు కాబట్టి స్వామివారి మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు అర్పించారు, 17 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మాట్లాడే కామెంట్ చేసే యదవులు ముందు ఆ కామెంట్ చేసే వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు కొంతమంది రకరకాలుగా మాట్లాడే వాళ్ళని ఏమనుకోవాలి, ఇంకా దేవుడే చూసుకుంటాడు. వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాడు ఎవడో ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి భారీ బ్లాస్ట్ జరిగింది. ఆ రోజు బాబు గారు అక్కడ కొండ దగ్గర బ్లాస్ట్లోంచి తప్పించుకోగానే ఆ రోజు ఒకటే కోరుకున్నారు, ఈ జీవితం వెంకటేశ్వర స్వామికి అంకితం అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అసలుకి ఇంటికి దైవం అయిపోయాడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఈరోజు ప్రతి ఒక్కరు కొలుస్తున్నారు. అలాగే ఎవరైనా దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళొచ్చు, దండం పెట్టుకోవచ్చు. డిక్లరేషన్లో అన్ని మతస్థులు అయితే డిక్లరేషన్లో సంతకం పెట్టి వెళ్ళటం గౌరవం. అది పవన్ కళ్యాణ్ గారి భారీగా చేసింది. ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్.